నిన్న లోకంలో మనం జయించవలసిన 3 విషయాల గురించి ధ్యానించి ఉన్నాము. ఈరోజు తెల్లవారుజామున 4ంటికి స్త్రీ చెప్పినటువంటి సువార్తను ధ్యానించి ఉన్నాం. దానిని కొనసాగిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి పునరుద్ధానమును కూడా మనము ఈ సంవత్సరం ధ్యానిద్దాం. అందరూ మీ యొక్క బైబిల్స్ ఓపెన్ చేసి యోహాను సువార్త 20వ అధ్యాయానికి వద్దాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుదాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 1వ వచనం. ఆదివారమున ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియ పెద్దలకాడ సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండట చూచెను. కనుక ఆమె పరిగెత్తుకొని సీమోను పేతురు నొద్దను యేసు ప్రేమించిన ఆ మరియ యొక్క శిష్యుని యొద్దకును వచ్చి ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకొని పోయిరి. ఆయన ఎక్కడ ఉంచారో ఎరుగమని చెప్పాను. నేను ఒకసారి చదువుతాను చూడండి. ఇక్కడ ఒక 10 దాకా ఉన్నాయి, 14 వచనాల దాకా. ఒకసారి నేను చదువుతాను, గమనించండి. గనుక ఆమె పరుగెత్తుకొని ఫస్ట్ నుండి ఆదివారం ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియయు పెందలకాడ సమాధి వద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచాను. గనుక ఆమె పరుగెత్తుకొని సీమోను పేతురు నొద్దకును యేసు ప్రేమించిన ఆ మరి ఒక శిష్యుని వద్దకును వచ్చి, యేసు ఎవరిని ప్రేమించుంటాడు? చాలా యూనిక్గా రాశారు. యేసు ప్రేమించిన మరి ఒక శిష్యుడు అంటే ఈయన ఎవరైనా యోహాను గారని కొందరు అంటారు. తర్వాత వచ్చి ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో ఎరుగమని చెప్పాను. కాబట్టి పేతురు ఆ శిష్యుడును బయలుదేరి సమాధి వద్దకు వచ్చిరి. వారిద్దరును కూడి పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తు ముందుగా సమాధి వద్దకు వచ్చి వంగి నారబట్టలు పడి ఉండుట చూచెను గాని అతడు సమాధిలో ప్రవేశింపలేదు. అంతటా సీమోను పేతురు అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడి ఉండుటయు ఆయన తల రుమాలు నారబట్టల యొద్ద ఉండక వేరుగా ఒక చోట చుట్టి పెట్టి ఉండుటయు చూచెను. అప్పుడు మొదట సమాధి వద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మెను. ఆయన మృతులలో నుండి లేచుట అగత్యమును లేఖనము వారికి ఇంకనూ గ్రహింపరైరి. అంతటా ఆ శిష్యులు తిరిగి తమ వారి వద్దకు వెళ్ళిరి. అయితే మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన 2 దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలములలో తల వైపున ఒకడును కాళ్ల వైపున ఒకడును కూర్చుండుట కనబడెను. వారు, అమ్మా, ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడుగగా, చాలు ఇక్కడ ఆపి ఇక్కడ నుంచి కంటిన్యూ తర్వాత చేద్దాం. ముందు ఇది ఒకసారి వివరణ చూద్దాం. ఆదివారము తెల్లవారుజామున మగ్దలేని మరియా కొన్ని అత్తరు బుడ్లు తీసుకొని యేసుక్రీస్తు ప్రభు వారి దేహానికి పోయాలని చెప్పి పెందలాడ లేచి, ఇంకా తెల్లవారు అవ్వలేదు, ఇంకా చీకటిగానే ఉంది, అంటే 4-5 కూడా అవుతూ ఉండిద్ది, 4 అయి ఉండిద్ది. ఆ టైంలో లేచి చక్కగా పోద్దాము ఆ యొక్క సెంట్లు ఒంటికి అని చెప్పి వెళ్ళింది. ఎందుకు శవానికి సెంట్లు పోస్తారు? ఇప్పుడు మనం చనిపోతాము, మన సాంప్రదాయం ప్రకారం శవాన్ని ఏం చేస్తారు? ఈరోజు చనిపోతే మహా అయితే 2 రోజులు ఉంచుతారు. ఎందుకు? ఎవరైనా చూడాల్సి ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టి ఏసీ బాక్స్లో పెట్టి, ఎవరైనా దూర ప్రదేశాల నుండి వచ్చేవాళ్ళు ఆఖరి చూపు చూసుకునే వాళ్ళ కోసం పెడతారు. లేదు అని అంటే ప్రొద్దున చనిపోతే మధ్యాహ్నానికల్లా పాతి పెట్టేస్తారు, లేకపోతే కాల్చేస్తారు. కానీ యూదుల ఆచారం ప్రకారం శరీరాన్ని కాల్చరు, పూడ్చిపెట్టరు. వాటికంటూ సమాధులు తొలిపించుకునేవాళ్ళు. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్గా మనకు పుట్టగానే, ఇప్పుడు మనకు బిడ్డ పుట్టాడు,
ఆ బిడ్డకి బారసాలలని ముందుగానే బట్టలన్నీ కొనిపెట్టుకుంటాము, వస్తువులు కొనిపెట్టుకుంటాము. ఇంకా కొంచెం ప్రేమ ఎక్కువ కలిగిన వాళ్ళైతే పెద్ద పెద్ద స్కూల్స్లో అడ్మిషన్స్ కూడా తీసుకుంటారు పిల్లలకి ముందుగానే. మళ్ళీ ఇంకొంతమంది అయితే కొన్ని వస్తువులు కొనిపెట్టేస్తారు, కొన్ని స్థలాలు వారి పిల్లల మీద కొనుక్కుంటారు ఇలా. కానీ యూదులు ఏం చేస్తారంటే పుట్టిన వెంటనే సమాధి తొలిపిస్తారు. మన మన వైపు చేస్తే దాన్ని ఏమంటారు? బతుకుండగానే సమాధి చేయిస్తే నేను ఎప్పుడు చచ్చిపోతానని ఎదురు చూస్తున్నట్టున్నాడు వీడు, అందుకే వెంటనే ఏం చేస్తున్నాడు? సమాధి తీసేస్తున్నాడు. కానీ యూదులు వారి కోసం వారు బ్రతుకున్నప్పుడే సమాధిని చేయించుకుంటారు. ఇప్పటికి కూడా అంతే. అయితే ఎలా ఉంటుంది? ఒక చిన్న గది టైప్లో ఉంటుంది. ఆ గది టైప్లో ఉంచి దాని లోపల ఒక పెద్ద బండని ఇట్లా పరుస్తారు. ఆ బండ మీద శవాన్ని పెడతారనమాట. సో ఎలా శవాన్ని ఉంటాయి అన్నీ. మరి అవి ఉంటేనేగా శరీరం కుళ్ళిద్ది, లేకపోతే అట్లాగే ఉండదు. సో దాన్ని ఏం చేస్తారు? శవానికి పైనుండి కింద దాకా చక్కటి తెల్లటి నార బట్ట అని అంటారు, దాన్ని చుడతారు గట్టిగా, మొత్తం ప్రెస్ చేసి గట్టిగా చుట్టి. ఇలా ఎప్పుడు చేస్తారంటే ఒక బాడీని పోస్ట్ మార్టం చేసినప్పుడు చుడతారు, చూసారు ఎప్పుడైనా? పోస్ట్ మార్టం చేసినప్పుడు కుట్లు కట్టి బాగా గట్టిగా బిగేసి కడతారు. ఆ విధంగా శవాన్ని పై నుంచి కింద దాకా మొహం కళ్ళు ఏమి కనిపించకుండా కట్టి చక్కగా సుగంధ ద్రవ్యాలు వెంటికి పోసి వాసన రాకుండా తీసుకెళ్ళి ఆ గుహలో పెట్టేసి డోర్ రాయి కానీ ఏదైనా పర్మనెంట్ ఇంకెవరు ఓపెన్ చేయకుండా రాయిని తొలిపించేసి పెట్టేస్తారు. ఇక అది ఉన్నంత కాలం ఇక అలాగే ఉండి 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 కుళ్ళి చచ్చిపోద్ది శరీరం, లైక్ కుళ్ళి నశించిపోయింది. అయితే ఈజిప్టియలు, ఐగుప్తు వాళ్ళు ఏం చేసేవాళ్ళు అని అంటే పెద్ద పెద్ద రాజులు రాణులు చచ్చిపోయే ముందు ఇంకో అరగంటలో చచ్చిపోతున్నారు అనగా బోళం తెలుసు కదా, యేసుక్రీస్తు ప్రభువారు పుట్టగానే రాజులు 3 వస్తువులు తీసుకెళ్తారు. ఏంటది? బంగారం, సాంబ్రాణి, బోళం. ఆ బోళాన్ని చనిపోయిన వెంటనే ఆయన శరీరానికి పూసేస్తారు ఐగుప్తీయులు. పూసేసి చక్కగా మరలా ఆ నారబట్ట కట్టేస్తారు గట్టిగా. మళ్ళీ దాని మీద పోస్తారు బోళం, పూసేసి భద్రపరుస్తారు. ఎందుకు అనంటే ఆ బోళం పూసిన వెంటనే శరీరం గట్టిపడిద్ది. శరీరం గట్టిపడి ఇక అది క్షీణించదు అనమాట. ఎన్ని సంవత్సరాలైనా అంతే ఉంటుంది. ఇప్పటికీ అలాంటి శరీరాలు ఉన్నాయి మ్యూజియంలో ఈజిప్ట్లో, వాటినే మమ్మీస్ అంటారు. కాబట్టి ఇలా ఎందుకు చేసేవారు అని అంటే గుర్తు, ఈయన పలానా రాజు పలానా సంవత్సరంలో పరిపాలించాడు, ఈ విధంగా ఇన్ని గొప్ప కార్యాలు చేశాడు. కాబట్టి శరీరాన్ని పాడు చేసుకోకుండా ఒక గుర్తుగా ఉంచుకునేవాళ్ళు. మరి యూదులు ఎందుకు ఇలా చేసేవారు అని అంటే యూదులు నమ్మేటువంటి ఒక ఆచారం ఏంటి అని అంటే త్వరలో యేసుక్రీస్తు ప్రభువారు అంటే తండ్రి యొక్క కుమారుడు రాబోతున్నాడు. ఆయన వచ్చి ఆయన రక్తాన్ని ప్రోక్షించి వెళ్ళేటప్పుడు ఆయనతో పాటు కొంతమంది లేపబడతారు. ఓకే, ఇప్పుడు మనము భూమిలో పాతి పెట్టేసిన కొన్ని రోజులకు వచ్చి చూస్తే, సమాధిని ఓపెన్ చేసి చూస్తే ఏముంటది? ఏముండిద్ది? ఎముకలు ఉంటాయి. ఇంకా కొన్ని రోజులు ఆగితే అవి కూడా ఉండవు. మరి ఇవేమి మన శరీరం ఏమి లేనప్పుడు దేవుడిది ఏం తీసుకెళ్తాడు దేవునితో పాటు? ఇప్పుడు నేనున్నాను ఎగ్జాంపుల్గా, నేను బయటికి తీసుకెళ్ళాలంటే మనిషి ఉండాలి. మనిషి ఉంటేనేగా నేను బయటికి తీసుకెళ్ళగలను. మనిషి లేకపోతే నేను ఒక్కదాన్ని వెళ్తాను. బైబిల్లో ధర్మశాస్త్రంలో ఏమని రాయబడింది? ఆయన రాకడలో ప్రతి నేత్రము చూస్తుంది. ప్రతి నేత్రము చూసినప్పుడు ఎవరి అయితే దేవుని ముద్ర వాళ్ళ మీద ఉంటుందో వాళ్ళని దేవుడు తీసుకెళ్తాడు. మరి వాళ్ళని దేవుడు తీసుకెళ్లేటప్పుడు ఎలా ఉండాలా? మనిషి శరీరం ఉండాలిగా, ఎముక ఉండాలిగా, ఏదో ఒక పదార్థం ఉంటేనేగా దేవుడు తీసుకెళ్లేది. అందుకు ఎప్పటికైనా వీళ్ళు లేపబడతారని చెప్పి వారి దేహాలను పూడ్చరు, కాల్చరు, చక్కగా భద్రంగా దాచిపెడతారు వాటిని. ఇక అది ఉన్నంత కాలం ఉంటుంది. కొంతమంది అయితే బోళాన్ని రాస్తారు. బోళం చాలా ఖరీదైనది. ఖరీదైన వాళ్ళు కొనుక్కొని రాసుకుంటారు, లేకపోతే ఇలా సుగంధ ద్రవ్యాలన్నీ రాచుకుంటూ ఆ శరీరాన్ని భద్రపరుచుకుంటారు. ఎప్పటిదాకా? దేవుడు వచ్చి తీసుకెళ్ళేదాకా. మరి ఇప్పుడు మనం పాతి పెడుతున్నాం కదా, ఇప్పుడు మనం క్రైస్తవులు అయ్యాం కదా, మరి మనం కూడా ఇక్కడ నుండి ఏం చేయాలి? అప్పుడు చక్కగా గుహను తవ్వించుకొని ఆ గుహలో ఉండాలిగా. అప్పుడు
మరి అంతే కదా, అది యూదుల ఆలోచన అది. మరి మన ఆలోచన కూడా అలా మారాలి కదా. అయితే బైబిల్ ఏం చెప్తుంది అని అంటే, భూమి ఏం తీసుకుంటది? ఇప్పుడు భూమి ఉంది, ఎగ్జాంపుల్గా మనిషి పుట్టాడు, చనిపోయాడు, మనిషిని పాతి పెట్టేశావు, ఇది ఏంటి? మట్టి. మట్టేగా తీసుకునేది భూమి. శరీరంలో ఉన్న ఆత్మని తీసుకోలేదుగా, శరీరంలో ఉన్న జ్ఞానాన్ని తీసుకోలేదు కదా. అయితే దేవుడు వచ్చే టయానికి శరీరము కాస్త మహిమ శరీరంగా మారుతుంది. ఓకే, ఇప్పుడున్న శరీరం వేరు, మహిమ శరీరం వేరుగా ఉంటుంది. ఎలా చెప్పగలం అని అంటే, మరియా గారు ఇక్కడ ఒక మాట అంటారు, కొంచెం ముందు చూద్దాం, ఒక మాట 15వ వచనం చూద్దాం. యేసు అమ్మ ఎందుకు ఏడుచున్నావు, ఎవరిని ఇంకొంచెం పైన చూద్దాం, 14వ వచనం చదవండి. ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి యేసు నిలిచి ఉండుట చూచెను. ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి యేసు నిలిచి ఉండుట చూచెను గాని యేసు ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. ఎందుకని? ఆయన లేచాడు కదా. సమాధి ఏమై ఉంది? ఇప్పటికీ ఖాళీగా ఉంది. అంటే అర్థం ఏంటి? సమాధిలో ఏం లేదు, శరీరం లేదు. మరి శరీరంతోనేగా యేసుక్రీస్తు ప్రభువారు నుంచున్నారు. మరి మరియమ్మ గారు ఎందుకు గుర్తుపట్టలేదు? మీరు చెప్పండి. ఇప్పటికే చాలా జరుగుతున్నాయి కొన్ని చోట్ల. చచ్చిపోయారని చెప్పి బాక్స్లో పెట్టేసి మేకులు కొట్టేయటం. ఒక అక్క చెల్లెల దగ్గర జరిగింది ఒక చోట. చెల్లి చాలా లేట్గా వచ్చిందన్నమాట, అక్క చనిపోయిందని చెప్పి. ఇంకా చివరిగా పెట్టిని దించబోతుంటే, ఆగండి, ఆఖరి చూపు నేను చూడాలి, ఖచ్చితంగా ఓపెన్ చెయ్యండి 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 అని బతిమాలుకుంటూ ఓపెన్ చేశారు. అసలుకైతే పెట్టికి మేకులు లైక్ కొట్టేసాక ఇంక తీరు. కానీ ఆమె చూస్తుంది చెల్లి అని చెప్పి తీస్తే ఆమె లేచి కూర్చుంది అక్క. ఆమె కాస్త లేట్గా వచ్చుంటే లోపలికి పంపి చచ్చిపోయేది. ఇలా ఎన్నో చోట్ల జరిగింది. ఏసీ బాక్స్లో కూర్చోవటం, కాసేపటికి కళ్ళు తిరగటం, ఉన్నవాళ్ళు ఉంటారు అక్కడ చుట్టుపక్కల వాళ్ళు, దెబ్బకు పరారు. ఇట్లా చాలా చోట్ల జరుగుతున్నాయి. మరి వాళ్ళు గుర్తుపడుతున్నారు లేదా? కొంచెం సేపు భయభ్రాంతులు అయినా సరే, అరే ఈ మనిషి కొన ఊపిరితో ఉండుంటాడ్రా, లేదా దేవుడే ఊపిరిచ్చి ఉంటాడ్రా, ఏదో ఒకటి జరిగింది, ఒక మర్మం. గుర్తుపట్టావు కదా ఆ మనిషిని. మరి యేసుక్రీస్తు ప్రభువారు మరియమ్మ గారి వెనక నుంచుంటే ఆమె ఎందుకు గుర్తుపట్టలేకపోయింది? బైబిల్ ఏమో ఆయన యేసయ్యనే చెప్తుంది. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఏం ధరించి ఉన్నారు? మహిమ శరీరం ధరించి ఉన్నారు. మహిమ శరీరం అంటే ఏంటి? మామూలు శరీరం అంటే ఏంటి? మహిమ శరీరానికి వెలుగు ఎక్కువ, తేజస్సు ఎక్కువ. మామూలు మనం ఇట్లా ఉంటాం. ఇదొక ఏమంటారు అని అంటే, మానవుల్లో కొన్ని కళలు ఉంటాయి. చావు కళ, దుఃఖ కళ, జీవ కళ, ఇవన్నీ ఉంటాయి. వీటిని మించినది మహిమ శరీరం. సో ఆ మహిమ శరీరాన్ని చూసి ఆమె గుర్తుపట్టలేకపోయింది. ఈ మహిమ శరీరం ఎలా ఉంటుంది ఏంటిది బైబిల్లో క్లుప్తంగా ఉంది, ఒకరోజు మనం ధ్యానిద్దాం దాన్ని. అయితే యేసుక్రీస్తు ప్రభువారు మహిమ శరీరమును ధరించి ఆయన లేచి ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, మనిషి మట్టిలో కలిసిపోతే తిరిగి లేవగలడా? లేవలేడా? లేవలేడా? లేపుతాడు, దేవుడు లేపుతాడు. యూదుల ప్రకారం ఏంటి? ఆయన వచ్చేసరికి మనం రెడీగా లేచి ఉండాలి కదా, భూమిలో పాతి పెడితే భూమిలో కలిసిపోతాం కదా అని చెప్పి వాళ్ళు ఆ ఆచారాన్ని కంటిన్యూ చేస్తుంటే, బైబిల్ ఏం చెప్తుంది? చనిపోయిన లాజరుని కొన్ని రోజుల తర్వాత లేపిన దేవుడు మట్టిలో ఉన్న నిన్ను లేపలేడా? ఆయన సపరేట్గా ఈ లోకపు అవయవాలను దేవుడు మనకివ్వడు. దేవుడు ధరించవలసినటువంటి, దేవుడు మన కొరకు ఏర్పరిచినటువంటి వస్త్రాలను మనకిస్తాడు. సరే, ఇక్కడ మరియమ్మ గారు ఫస్ట్ ప్రొద్దునే లేచి సమాధిని చూద్దామని చెప్పి, ఆయనకి అత్తరుపోద్దామని చెప్పి వచ్చి చూడగానే ఏం లేదు అక్కడ? శరీరం లేదు. శరీరం లేకుండా ఎలా ఉంది అని అంటే, తలకు ఒక గుడ్డ కడతారు, ఇక్కడ నుండి అరికాళ్ళ దాకా ఒక గుడ్డ, ఒక క్లాత్ పూర్తి కడతారు. ఈ తలకు కట్టిన గుడ్డ ఏమో ఒక చోట మడత పెట్టుంది, ఇక్కడ నుండి అరికాళ్ళ దాకా చుట్టిన గుడ్డ ఏమో ఒక చోట మడత పెట్టుంది. ఎందుకని? ఆ వచనం చదువుదాము ఒకసారి.
మార్కు సువార్త 16వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుతున్నాను, ఒకసారి గమనించండి. ఆదివారంన విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేని మరియు యాకోబు తల్లియు ఎవరెవరైతే వెళ్ళారో ఆ స్త్రీలు, తర్వాత వారి సమాధిలో ప్రవేశించి తెల్ల నిలువుటంగి ధరించుకుని ఉన్న ఒక పడుచువాడు కూర్చొని ఉండుట చూచి మిగుల కలవరపడేది. ఇక్కడ పడుచువాని గురించి మాత్రమే వ్రాసి ఉన్నారు. అయితే లూకాసు వార్త చూద్దాం. లూకాసు వార్త 24వ అధ్యాయము 'ప్రభు అయిన యేసు దేహము వారికి కనబడలేదు. ఇందును గూర్చి వారికి ఏమీ తోచక ఉండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన 2 మనుషులు వారి యొద్ద నిలబడిరి. వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా, వారు సజీవుడైన వానిని మీరు ఎందుకు వెదుచున్నారు? ఆయన ఇక్కడ లేడు. అంతటా సీమోను పేతురు అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడి ఉండుటయు, ఆయన తల రుమాలు నారబట్ట యొద్ద ఉండక వేరుగా ఒక చోట చుట్టి పెట్టి ఉండుటయు చూచెను. నారబట్టలు పడి ఉండుటయు, ఆయన తల రుమాలు నారబట్టల యొద్ద ఉండక వేరుగా ఒక చోట చుట్టి పెట్టి ఉండెను. ఎందుకని అలా? ఇప్పుడు ఎగ్జాంపుల్గా దేవుడు లేచాడు, బట్టలు ఎలా ఉంటాయి? అప్పుడు మనం అనుకునే విధానంగా ఎట్లా పడితే చల్లా చెదిరైన పడి ఉండాలి. ఇప్పుడు మనం ఉన్నాం, సపోజ్ ఎగ్జాంపుల్గా రాత్రి నిద్రపోయాం, పొద్దునే లేచి చూడగానే మనం వేసుకున్నటువంటి పక్క ఎలా ఉంటుంది? చిందరవందరగా ఉండిద్ది. లేచి మనం సర్ది చేసుకోవాలి, దుప్పట్లు మడతేసుకోవాలి, జాగ్రత్తగా పెట్టుకోవాలి. అలా కాదు కానీ వేసుకున్న దుప్పట పక్కన వేయటం, కప్పుకున్న దుప్పటి కాళ్ళ దగ్గర వేయటం, ఎట్లా చేస్తారా? ఎంత నిద్రపోయినా అంత చెదురు అవ్వదు. ఈయన చనిపోయి లేచి ఎలా ఉన్నాయి ఆయన బట్టలు? ఉంటే ఒక గుట్టగా ఒక చోట ఉండాలి, లేకపోతే అసలు ఆ వస్త్రం ఉండకూడదు, చల్లా చెదురుగా ఉండాలి, లేకపోతే నీట్గా మడతేసి ఓ పక్కన ఉండాలి. ఒకటేమో ఒకవైపు ఉంది, ఇంకోటేమో ఇంకో వైపు ఉంది. ఎందుకు అనంటే, యూదుల ఆచారం ప్రకారం వారు డైనింగ్ టేబుల్ మీద ఇలా కూర్చుంటారు. ఇక్కడ స్పూన్స్ ఫోక్స్ ఉంటాయి. ఇక్కడేమో వారు తుడుచుకోవటానికి కర్చీఫ్, ఇంకొకటేమో ఇక్కడ మీద పడకుండా ఉండడానికి ఇక్కడ ఒక కర్చీఫ్, బట్టల మీద పడకుండా ఉండటానికి తిన్నది. అయితే ఇప్పుడు సపోజ్ వీరు తింటూ వీరు మధ్యలో ఏదో పనుండో ఎవరన్నా పిలిచారనో లేచి వెళ్ళేటప్పుడు ఆ కర్చీఫ్ ఉంటుంది కదా, దాన్ని చక్కగా మడత పెట్టి ఉంచుతారు. ఏది చక్కగా మడత పెట్టి అట్లా ఉంచుతారు. ఉంచేసి దాని మీద స్పూన్ పెట్టి వెళ్ళిపోతారు. వచ్చి ఆ స్పూన్ తీసుకొని తిని మళ్ళా చక్కగా మడత పెట్టిన దాన్ని తీసి తుడుచుకొని యథావిధిగా చిందరవందరగా పెడతారు. అంటే అర్థం ఏంటంటే, నీట్గా ఒక చోట మడత పెట్టి ఉంటే మరలా నేను తిరిగి వస్తాను అని అర్థం. దాన్ని చిందరవందరగా చేసి మామూలుగా యూస్ఫుల్ లేనట్టుగా చేయటం, లేకపోతే దాన్ని పడేయటం చేస్తే ఇంక తిరిగి రాను అని అర్థం. దాన్ని ఏమంటారు అంటే టేబుల్ మేనర్స్ అని అంటారు. మనవి ఇలా ఉండదు కానీ ఫారిన్ కంట్రీస్లో ఇవే ఇప్పటికీ నడుస్తూ ఉన్నాయి. టేబుల్ మేనర్స్ అంటే టేబుల్ మర్యాద, డైనింగ్ టేబుల్ మర్యాద. అది అంటే ఇప్పుడు నేను ఇట్లా పెట్టేసి క్లాత్ని నేను మళ్ళీ వస్తాను, ఎక్కడే ఉంచు, నేను మళ్ళీ వచ్చి తింటాను, ఆ విధంగా చెప్పరు. అలా చెప్తే ఏంటంటే అది ఒక తక్కువగా చెప్పినట్టుగా. ఎందుకు అనంటే, ఇప్పుడు నేను అన్నం తింటున్నాను, నా దగ్గర ఎవరు ఉంటారు? పనులు ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను మళ్ళీ వచ్చి తింటాను, ప్లేట్ తీమాక, ప్లేట్ కదిలిమాక అట్లా చెప్పరు. అలా చెప్పకుండా ఇదొక సైన్.
అదొక గుర్తుగా పెడతారు దాన్ని. అందుకు ఆయన తల రుమాల్ని ఎక్కడ పెట్టారు? ఒక చోట. ఆయన శరీరం కప్పుకున్న దాన్ని ఇంకో చోట. దాని అర్థం ఏంటి అని అంటే, నేను మరలా వస్తాను, నేను మరలా తిరిగి వస్తాను అని చెప్పటానికి సాదృశ్యంగా ఆ వస్త్రములను విడివిడిగా పెట్టడం జరిగింది. తర్వాత వారందరూ వచ్చినటువంటి శిష్యులు, అయ్యా నేను యేసుక్రీస్తు ప్రభు వారికి సుగంధ ద్రవ్యాలు పోద్దామని వెళ్తే సమాధి ఖాళీగా ఉంది, కొంపదీసి వీళ్ళు ఎవరన్నా ఎత్తుకొని వెళ్ళిపోయారేమో, ఏం అర్థం కావట్లేదు అయ్యా, రండి అయ్యా అని అంటే వారందరూ పరుగున వస్తే వారు వచ్చి చూడగానే లేరు. అయ్యో లేరే, సర్లే అన్నట్టుగా వాళ్ళ ప్లేస్కి వెళ్ళిపోయారు. ఈ లైట్గా తీసుకున్నారు వాళ్ళు దాన్ని. వారికి ఇంకా అర్థం కాలేదు ఎందుకు శరీరం కనబడట్లేదు. యేసుక్రీస్తు ప్రభువారు బ్రతుకున్నప్పుడు యెరూషలేము మందిరాన్ని చూసి, దీన్ని నేను ఎన్ని రోజుల్లో కడతాను, మళ్ళీ 3 రోజుల్లో. ఏంటి ఇంత పెద్ద మందిరాన్ని 3 రోజుల్లో కడతాడా అని అనుకున్నారు వాళ్ళు. కానీ చెప్పింది ఏంటి? దేహం గురించి చెప్పాడు. కొంతమంది అంటారు వాళ్ళకి అర్థం కాలేదు, బుర్రతక్కువ వాళ్ళు నువ్వున్నా కానీ అర్థం కాదు. అవునా? మనకి ఇప్పుడు రాయబడింది కాబట్టి మనకు అర్థమైంది, మనం ఉన్నా కానీ మనకు అర్థం కాదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు నేను మరలా తిరిగి లేస్తానని ముందే సాదృశ్యంగా ఉపమాన రూపంగా చెప్తే శిష్యులు దాన్ని ఎరుగనైరి, గుర్తుపట్టలేదు, తెలుసుకోలేకపోయారు. సరేనా వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటూ వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ మరియమ్మ గారు మాత్రం ఆ సమాధి బయటే కూర్చొని ఏడుస్తుంది. అయ్యో ఎక్కడికి వెళ్ళిపోయాడో ఈయన. ఎందుకని? ఆమెకే ఎందుకు ప్రేమ అంతా? శిష్యులు ఎందుకు అట్లా వదిలేసి వెళ్ళిపోయారు? ఆమెకు 7 దెయ్యాలు పెట్టినాయి. ఇంతకుముందు ఆమె చరిత్ర చూస్తే ఆమె ఒక దెయ్యాలు 7 దెయ్యాలు పట్టి ఆమెను పీడిస్తూ ఉన్న క్రమంలో యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి ఆ 7 దెయ్యాలను వెళ్ళగొట్టారు. అప్పుడు ఆమె మనశ్శాంతిగా ఉండగలిగింది. అప్పుడు ఆమెకు ప్రశాంతత కలిగింది. అప్పుడు ఆమె సంతోషంగా ఉండగలిగింది. అందుకు దేవుడు చేసిన మేళను బట్టి ఆమె చనిపోయేది. నాకు కూడా దేవుని యందు విశ్వాసం, ప్రేమ, విధేయత చూపింది. కాబట్టి ఆమె బాధ, అయ్యో నాకింత మేలు చేసిన దేవుడు ఆయనకు కనీసం నేను సుగంధ ద్రవ్యాలు కూడా పోయలేనంతగా ఆయన శరీరాన్ని దొంగిలించి ఉన్నారే, ఆయన చూడలేకపోయానే, ఆయన లేడే అని చెప్పి బాధపడుతూ ఉంటే అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వెనక నుంచొని ఏమని పిలుస్తున్నారు? అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరన్నా అడుగుతారా ప్రశ్న? సపోజ్ ఎగ్జాంపుల్గా శవం ఉంది, శవం దగ్గర కూర్చొని ఏం చేస్తారు మనుషులు? నవ్వుతారా, ఏడుస్తారా? చెప్పండి. ఏడుస్తారు కదా. అదే మీరు వెళ్ళి ఎందుకమ్మా ఏడుస్తున్నావు అంటే ఎట్లా ఉంటుందాడా? చెప్పండి. మరి అదే కదా జరిగింది అక్కడ. సమాధి బయట కూర్చొని మరియమ్మ గారు ఏడుస్తూ ఉంటే ఎవరు లేరని ఏడుస్తున్నావా? యేసుక్రీస్తు ప్రభువారు లేరని ఏడుస్తుంది. యేసయ్య వచ్చి అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అని అంటున్నాడు ఆయన. దాని అర్థం ఏంటి? సమాధి బయట ఉండి ఏం చేయాలి మరి? డ్యాన్స్ వేయాలా? నవ్వాలా? పార్టీ చేసుకోవాలా? ఏడవాలి కదా, ఏడుస్తారు కదా. మరి ఎందుకు యేసయ్య మాట అన్నాడు అంటే, నేను ముందే చెప్పాను కదమ్మా 3వ రోజు లేస్తానని చెప్పి, మరి ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు? ఇంకా లేచానని ఎందుకు గ్రహించట్లేదు నువ్వు అని దాని అర్థం. అయ్యా యేసుక్రీస్తు ప్రభువారిని ఎవరిని తీసుకెళ్ళిపోయారయ్యా, ఒకవేళ నువ్వేమన్నా తీసుకెళ్ళి ఉంటే ఎక్కడికి తీసుకెళ్ళావు చెప్పయ్యా, నేను తెచ్చుకుంటాను వెళ్ళి. ఎవరు అనుకుంది ఆయన్ని? తోటమాలు అనుకుంది. అయ్యా ఏమన్నా సహాయం చేయి, ఎక్కడికన్నా తీసుకెళ్ళావో చెప్పయ్యా అని. తోటమాలు సమాధిలో ఉంటాడా? సమాధి దగ్గర మీరు చెప్పండి. తోటమాలు ఎక్కడ ఉంటాడు? ఎక్కడ ఉంటాడు? తోటలో ఉంటాడు. మరి సమాధి దగ్గర ఉన్నాడేంటి అంటే, అప్పట్లో సమాధులు ఎక్కడుండేవి? తోటలో కట్టించుకునేవారు సమాధులు, తమ తోటలోనే, అది కూడా. సో అప్పుడు తర్వాత 15వ వచనం చూద్దాం. యేసు అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని ఆమె నన్ను అడుగగా, ఆమె ఆయన తోటమాలి అనుకొని, అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచితివో నాతో చెప్పుము,
నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పాను. యేసు ఆమెను చూసి యేసు ఆమెను చూచి మరియా అని పిలిచాను. మరియా అని పిలిచాను. ఆమె ఆయన వైపు తిరిగి ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాష ఆయనను హెబ్రీ భాషతో రబ్బుని అని పిలిచాను. ఆ మోటకు బోధకుడని బోధకుడా అని అర్థం. చాలు. అంటే ఆమెకి యేసయ్య అని ఎప్పుడు అర్థమైంది? యేసయ్య నోరు తెరిచి ఆమె పేరు పెట్టి పిలిచినప్పుడు అర్థమైంది. మరియా అనగానే అప్పుడు వెలిగింది బల్బు ఆమెకి. అర్రే యేసయ్య నువ్వు అని చెప్పి అప్పుడేమంది తిరిగి? రబ్బుని. రబ్బుని అంటే బోధకుడా అని అంది. అయితే నేను అప్పుడు ఒక క్వశ్చన్ వేస్తూ ఉంటాను. దేవుడు ఉపవాసం చేయమంటాడు, ఉపవాసం అక్కర్లేదు అంటాడు. దేవుడు బలివ్వమంటాడు, నాకు బలి అక్కర్లేదు అంటాడు. దేవుడు అది చేయమంటాడు, నాకు అది అంత అవసరం లేదు అంటాడు. ఎందుకని 2-3 మాటలు మాట్లాడతాడు బైబిల్లో అని అన్నాను నేను ఎప్పుడు అని అంటే, బైబిల్ చెప్తుంది గొర్రె తన కాపరి స్వరమును వినును. అర్థమైందా? గొర్రె ఎవరి స్వరం వింటది? కాపరి స్వరం. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒక జంతువుని పెంచుకున్నావు మనం, దానికంటూ ఒక ముద్దు పేరు పెడతావు నువ్వు, ఏదో ఒక పేరు. ఆ పేరు పెట్టి నువ్వు పిలిచిన వెంటనే వస్తుంది. కొన్ని రోజులకి నీ స్వరానికి అలవాటు పడిద్ది అది. అంతేనా? నీ గొంతు అది గుర్తుపట్టగలదు, నిన్ను గుర్తుపట్టగలదు, నిన్ను చూసిన వెంటనే పరిగెత్తుకొని వచ్చింది. అదే నీ స్వరంతో ఇంకొకటి పిలిస్తే, అదే నువ్వు పేరు పెట్టి పిలిచే పేరుతో, ఇప్పుడు నాకు ఒక కుక్క పిల్ల ఉంది, దాని పేరు స్నోఫీ. నేనేమో స్నోఫీ అని పిలుస్తా, మా అమ్మ ఏమో స్వీటీ అని పిలిచింది, మా నాన్న ఏ అంటాడు, మా చెల్లెమో సైగ చేసి పిలిచింది. మా గుణాలు ఇవి, అంటే దాన్ని పిలిచే విధానాలు ఇవి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మీరెవరైనా పిలిస్తే వచ్చిద్దా? ఇప్పుడు మా నలుగురు కాకుండా స్నోఫీ అనే పిలిస్తే వచ్చింది. అది దానికి అర్థమైద్దా? పేరు పెట్టి పిలుస్తున్నారో అని అర్థం అవుతుంది, కానీ మా నలుగురు గొంతులు మీరు కావుగా. అవునా? మా నలుగురు గొంతుల్లో మీరు పిలవట్లేదు, పేరు పెట్టి మాత్రం పిలుస్తున్నారు, దానికి అర్థం కాదు రావటం. అయితే నేను ఇక్కడుండి పిలిస్తే అది అక్కడ గట్టు మీద నడుచుకుంటూ వెళ్తున్నా సరే పరిగెత్తుకుంటూ వచ్చింది. అంటే దేవుడు ఏమంటున్నాడు అని అంటే, దేవుడు 10 దారులు చూపిస్తున్నాడు బైబిల్లో. ఆ 10 దారుల్లో నుంచొని దేవుడు పిలుస్తున్నాడు. నువ్వు గనక నీ కాపరిని గుర్తుపెట్టావు అనుకో, నీ కాపరి ఏ దారిలో ఉన్నాడు నీకు అర్థమైపోయింది. అంతేనా? కుక్కని ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేను 4 రోడ్లు కలిసేటువంటి ఒక రోడ్డు చివరి నుంచొని నా కుక్క పిల్లని నేను పిలిచాను. ఆ స్వరం ఎక్కడి నుండి వస్తుంది, ఏ రోడ్లో నుంచి వస్తుంది, ఏ మూల నుంచి వస్తుందని దానికి అర్థమైద్ది. ఎందుకు అని అంటే దాని యజమాని నేను కాబట్టి అది పరిగెత్తుకుంటా వస్తుంది. అందుకే దేవుడు అంటున్నాడు, దేవుని స్వరమును వినాలి ఫస్ట్, అసలు దేవుణ్ణి గ్రహించాలి. మనకు తెలుసా, కొన్నిసార్లు కళలు వస్తూ ఉంటాయి. ఈ కళలో ఎలా జరిగింది, ఈ కళలో ఎలా జరిగింది, కొన్ని వస్తువులు కనిపించాయి. దాని అర్థం ఏంటి? కొన్ని కళల్లో ఒక స్వరం మాట్లాడుతూ ఉంటుంది. నిజంగానే దేవుడు మాట్లాడేసినట్టేనా? మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, ప్రార్థన చేసేటప్పుడు ఒక చిన్నగా ఏదో ఒక స్వరం వినపడటం జరుగుతూ ఉంటుంది. ఏదైనా పని చేసేటప్పుడు మనసులో నుంచి ఒక స్వరం వినిపిస్తూ ఉంటుంది. ఆ స్వరం అంతా దేవునిదేనా? సాతాను కూడా మాట్లాడిద్ది. సాతాను ఏం ధరించుకొని ఉన్నాడు? వెలుగుదూత అనేటువంటి ఆకారాన్ని ధరించుకొని ఉన్నాడు. వెలుగుదూత అంటే అర్థం ఏంటి? వెలుగు అంటే అర్థం ఏంటి? వెలుగు, దేవుడు అని అర్థం. వెలుగు అంటే చీకటి అంటే సాతాను అని అర్థం. సాతాను ఏం ధరించుకొని ఉంది? వెలుగుదూతను ధరించుకొని ఉంది. అందుకే అంత్య దినాల్లో ఏం ధరించుకొని ఒక అబద్ధ ప్రవక్త వస్తాడు? గొర్రె తోలుని ధరించుకొని ఒక తోడేలు వస్తుంది, జాగ్రత్త. తోడేలు సాతాను, గొర్రె వెలుగును ధరించుకొని వస్తుందట. అంటే మనకు వినబడే ప్రతి స్వరము దేవుంది కాదు.
మనకు వచ్చే ప్రతి సమాధానము దేవుని కాదు. కలలో వచ్చినటువంటి ప్రతి మంచి కార్యాలు దేవుడు మాట్లాడినవి కావు. కానీ వాటిని మనం ఎలా గ్రహించాలి అని అంటే బైబిల్ చదవాలి. అందుకే నా గొర్రెలు నా స్వరము వింటాయి అన్నారు. కాబట్టి ఆ వినటము, ఆయన ఎలా పిలుస్తాడు, ఏ విధంగా మాట్లాడతాడు, సాతాను ఏ విధంగా మాట్లాడిద్ది, దేవుడు ఏ విధంగా మాట్లాడతాడో తెలుసుకుంటే ఎవరు మాట్లాడుతున్నారో ఏంటో అర్థమవుతుంది. దేవుడు ఎందుకు 2-3 క్వశ్చన్స్ చూపిస్తున్నాడో అర్థమవుతుంది. సో తర్వాత నేను ఆయనని ఎత్తుకుపోదును అని అంటుంది. యేసుక్రీస్తు ప్రభు వారు మొట్టమొదటిగా స్త్రీకి ఇచ్చినటువంటి బాధ్యత ఏంటో చూడండి. 17 వచనం, 18 చూద్దాం. 17లో కొద్ది కింద చూద్దాం. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును, 17 వచనం సగం నుండి, నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పమనెను. నేను మొన్న చెప్పినట్టున్నా, యేసుక్రీస్తు ప్రభువారు దేవుడా, తండ్రి దేవుడా, పరిశుద్ధాత్ముడు దేవుడా అని. ఎవరు ఇంతకి దేవుడు? తండ్రి దేవుడే, కుమారుడు దేవుడే. ఎందుకు? తండ్రే కుమారుడికి ఆ పేరునిచ్చాడు, దేవుడు. నువ్వు దేవుడు అని పిలువబడతావు, నువ్వు సృష్టికర్తవని పిలువబడతావు అని చెప్పి. ఆయన కుమారుడు ఏమని చెప్తున్నాడు? నీ తండ్రి నా తండ్రి, నీ దేవుడు నా దేవుడు. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మీ నాన్న మా నాన్న, మీ అమ్మ మా అమ్మ అంటే అర్థం ఏంటి? నేను మేకనా, నేను గొర్రెనా? అదే ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఈ కుక్క ఈ కుక్క, ఈ మేక ఈ మేక. అప్పుడు అర్థం ఏంటి? 2 జంతువులా మనుషులా? సమానం, జంతువు. ఇప్పుడు నీ తండ్రి నా తండ్రి, నీ దేవుడు నా దేవుడు అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఏమని చెప్తున్నారు? నేను మీతోనే, నేను మీలాగే, నేను మీ యొక్క రక్తంతోనే ఉన్నాను, నేను మీ స్నేహితుడినే, నేను మీ అన్నయ్యనే, నేను మీ తండ్రినే. అంటే అద్వితీయ కుమారుడు మానవులతో సమానంగా పోల్చుకుంటున్నాడు. దేవుడు ఎక్కడైనా సమానంగా ఉంటాడా? ₹1 ఎక్కువ ఉంటేనే మనం మనుషులతో సరిగ్గా కూర్చోం, అవునా? ఒక చిన్న పదవి ఎక్కువ ఉంటేనే మనం ఏం చేస్తాం? వాళ్ళ పక్కన కూర్చునేది మనం, నేను దీంట్లో గొప్ప, నేను దీంట్లో దిట్ట, నేను ఈ విషయాల్లో జ్ఞానవంతుడిని, నేను ఎందుకు కూర్చుంటాను సమానం, నాకు కొంచెం పైన వేయండి, ఎత్తుగా ఉండాలి. కానీ దేవుడు పరలోకం నుండి దిగివచ్చి మన కోసం రక్తాన్ని కార్చి నేను మీ స్నేహితుడిని అంటున్నాడు, నేను మీ బంధువుని అంటున్నాడు, నేను మీ రక్త సంబంధికుని అంటున్నాడు, నేను మీ రాజుని అంటున్నాడు, నేను మీరు ఒక్కటే అని అంటున్నాడు. ఇంత గొప్ప ధన్యత ఎవరైనా ఇవ్వగలరా? ఎవరైనా ఇంత గొప్ప అవకాశం ఇవ్వగలరా? ఒక పెళ్లి జరుగుతూ ఉంటే పెళ్ళికి వచ్చిన అతిథులు అందరి దగ్గరికి వెళ్ళి, రాజు వస్త్రాలు లేవేంటయ్యా మీకు అని అడుగుతున్నాడు. అంటే రాజు తన రాజ్యంలో వాళ్ళందరికీ బట్టలు పంచాడు. పెళ్లి జరుగుతుంది, మా అబ్బాయి పెళ్ళి, రండి అని చెప్పి. మరి బట్టలు వేసుకొని రావాలి కదా. కొంతమంది రాలేదు ఆ బట్టలు వేసుకొని, వారికి ఇష్టం వచ్చిన బట్టలు వేసుకొని వచ్చి, స్నేహితుడా నీ బట్టలు ఎక్కడా, నీ వస్త్రాలు ఎక్కడా అని అన్నాడు. రాజు ఎవరిని అంటాడు స్నేహితుడా అని? రాజుకి ఎవరు అవుతారు స్నేహితులు? రోడ్ల మీద ఉండే వాళ్ళు అవుతారా? మురిగుంట్లో బతికే వాళ్ళు అవుతారా స్నేహితులు? రెక్కాడితే కానీ డొక్కాడని వ్యక్తులు అవుతారా? అంటే ఏంటి అర్థం? రెక్కాడితే కానీ డొక్కాడదు తెలుసా? రెక్కాడితే కానీ డొక్కాడదు, పని చేస్తేనే డబ్బులు. రెక్క అంటే ఈ ఆడితేనే కానీ డబ్బులు ఉండవు. అట్లాంటి వ్యక్తులు అవుతారా రాజుకి స్నేహితులు? రాజు స్నేహితులు అవ్వాలంటే ఎంత గొప్ప స్థానం ఉండాలి, వారికి ఎంత డబ్బులు ఉండాలి, వారికి ఎన్ని రాజ్యాలు ఉండాలి, ఎంత పలుకుబడి ఉండాలి.
కానీ ఈయన ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిని స్నేహితుడా అని పిలుస్తున్నాడు. ఆ రాజు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఆ సామాన్యులు ఎవరు ఇప్పుడు? మనం. ఇంత ధన్యత, ఇంత గొప్ప ధన్యత ప్రపంచంలో ఎవరూ మనకి ఇవ్వలేనటువంటి ధన్యత. చాలా గొప్ప అవకాశము, విషయము, ఆలోచింపదగినది, విధేయత చూపగలిగే విషయములవి. అయితే యేసుక్రీస్తు ప్రభువారు మనతో సమానంగా పోల్చుకుంటున్నాడు. నేను తండ్రి దగ్గరికి వెళ్ళిపోతున్నాను. ఎవరా తండ్రి? నువ్వు ఏ తండ్రిని అయితే పూజిస్తున్నావో ఆయనే నా తండ్రి. నువ్వు ఏ దేవుడైతే పూజిస్తూ ఉన్నావో ప్రార్థనలో చివరిలో ఏమనంట? ఆమెన్కు ముందు ఈ ప్రార్థన అంతయు ఎవరికి చేరాలి? తండ్రి దగ్గరికి చేరాలి. ఎవరి ద్వారా చేరాలి? కుమారుడి ద్వారా తండ్రికి చేరును గాక. సో నీ తండ్రి నా తండ్రే, నీ దేవుడు నా దేవుడు. ఆయన దగ్గరకు నేను త్వరలో వెళ్ళబోతున్నాను. ఈక్వల్గా చెప్పుకుంటున్నాడు. ఈ సమాజంలో ఎవరైనా ఈక్వాలిటీ ఏమైనా ఉందా? లేదు. డబ్బు ఉన్నవాడు, డబ్బు లేనివాడు, ఆస్తి ఉన్నవాడు, ఆస్తి లేనివాడు, కారు ఉన్నవాడు, కారు లేనివాడు, ఇంకా అందం ఉన్నవాడు, అందం లేనివాడు. భేదాలు. ఈ ప్రపంచంలో దేనికి ఈక్వాలిటీ లేదు, భేదాలే ఉన్నాయి. ఇంకేమున్నాయి? స్థలం ఉన్నవాడు, స్థలం లేనివాడు, సంతానం ఉన్నవారు, సంతానం లేనివారు. ఇవే కదా భేదాలు. ఆడది, మగవాడు, సమానం ఏమీ లేదు. కానీ దేవుడు తాను పక్కనే నిన్ను కూర్చోబెట్టుకోవడానికి ఆశపడుతూ ఉన్నాడు. అయితే ఇక్కడ ఈ మాట చెప్పడానికి కారణం ఆయన మనతో సమానంగా పోల్చుకుంటున్నాడు అనేటువంటి మాటను మనం గ్రహించాలి. తర్వాత ఆమె ఏం చేసింది? కిందకి వెళ్దాం. 18వ వచనం. కొంచెం 18, 20వ అధ్యాయము 18వ వచనం. మగ్దలేని మరియా వచ్చి, నేను ప్రభువును చూచి తిని ఆయన నాతో ఈ మాటలు చెప్పానని శిష్యులతో తెలియజేశాను. ఎవరు తెలియజేసింది? శిష్యులతో మగ్దలేని మరియా గారు, నేను యేసయ్యని చూశాను, యేసయ్య తిరిగి లేచాడు, 3వ రోజు లేస్తానని చెప్పాడు కదా, ఆయన నిజంగానే లేచాడు అని చెప్పి శిష్యులు చెప్పి, శిష్యులు నమ్మలా. మనిషి లేగొట్టం ఏంటి, పిచ్చా చపలమా, ఏందేమా అని అనుకున్నారు. కానీ మనం ఇప్పుడు అనుకుంటుంది స్త్రీ సంఘంలో మాట్లాడకూడదు, స్త్రీ మౌనంగా ఉండాలి, ఏమైనా నేర్చుకోవాలంటే భర్తను అడిగే నేర్చుకోవాలి, స్త్రీ నలుగురిలో కూర్చొని మాట్లాడకూడదు, స్త్రీ పురుషుడు ఉంటే మాట్లాడకూడదు అని చెప్పి బైబిల్ ఇప్పుడు చాలా భేదాలు బైబిల్లో వెతికి కొన్ని భేదాలను చూపిస్తూ ఉన్నారు మనుషులు. క్రీస్తు సంఘం వాళ్ళు స్త్రీ సంఘంలో మాట్లాడకూడదు, ఏదన్నా వాక్యం తీసి చదవాలని అబ్బాయిలే చదవాలి, అమ్మాయిలు తీసి చదవకూడదు, అన్నీ వాళ్ళే, జస్ట్ మూల కూర్చోరు ఆడవాళ్ళు అంతే. కానీ ఇప్పుడు సంఘానికి వచ్చేది ఎవరు ముఖ్యంగా కదా? ఆ విషయం నువ్వు సభలో చెప్పు. ఇప్పుడు ఈ మాట నువ్వు సభలో నుంచొని స్త్రీ సంఘంలో మాట్లాడకూడదు, ఇదిగో బైబిల్లో చెప్పింది ఒక మాట చెప్పు. ఎవరన్నా వస్తారా? సరే పురుషుల్ని రమ్మని కనీసం వస్తారా? రారు. నువ్వు ఎక్కడన్నా చూసుకో, ఆధిక్యత ఎవరున్నారు? స్త్రీలే ఉన్నారు. పౌలు గారు ఎందుకు చెప్పారు? ఆయన ఉద్దేశం వేరు. ఆ ఉద్దేశాలు తీసుకెళ్ళి ప్రతి ఒక్కరి మీద రుద్దుతూ ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు. కానీ క్రొత్త నిబంధనకు వచ్చేసరికి మొట్టమొదటి సువార్త స్త్రీయే చెప్పింది. అయితే ఇక్కడ ఇంకొకటి ఆలోచించవచ్చు. ఇప్పుడు ఆ శిష్యులు ఉన్నారు కదా, శిష్యులు పురుషులు, ఆ పురుషులు ఆ సమాధి ఖాళీగా ఉందని చూసి, ఏది 7, 8, 9 వచనాల్లో 10వ వచనంలో ఉంటుంది చూడండి, అంతటా ఆ శిష్యులు తిరిగి తమ వారి వద్దకు వెళ్ళిపోయారు. వాళ్ళు అక్కడ ఉండలా, చూశారు, అరే నిజంగానే సమాధిలో యేసుక్రీస్తు ప్రభువారు లేర్రా అని చెప్పి వెళ్ళిపోయారు సింపుల్గా. కానీ అక్కడ నుంచొని ఏడ్చిందెవరు? స్త్రీ, ఒక స్త్రీ. అదే సపోజ్ ఒక పురుషుడు నుంచి ఉంటే దేవుడు కనిపించకుండా ఉండేవాడా? లేదు అని దేవుడు, నేను మరియమ్మకే కనిపిస్తాను, నేను మగ్దలేని మరియకే కనిపిస్తాను, ఎక్కడుంటే అక్కడికి ఎగురుకుంటూ వెళ్ళేవాడా దేవుడు? అక్కడ ఎవరున్నారు అనేది ముఖ్యంగా గమనించాలి.
పురుషుడే గొప్పవాడు, పురుషుడే దేవునికి బాగా ఇష్టమైన వాడైతే మరి పురుషుడే ఉండాలి కదా అక్కడ. స్త్రీ ఎందుకుంది? స్త్రీ భావోద్వేగాలు వేరుగా ఉంటాయి, స్త్రీ ఆలోచనలు వేరుగా ఉంటాయి. స్త్రీ తన యందు విశ్వాసం అధికంగా చూపించింది. దేవుని యందు అధికమైన విశ్వాసం స్త్రీయే చూపిస్తుంది. మీరు ఎక్కడైనా గమనించండి. ఒక కుటుంబం కట్టబడాలి అంటే స్త్రీ మూలంగానే కట్టబడింది. ఒక తాగుబోతు మొగుడు మారాలి, ఎవరి మూలంగా మారతాడు? తనంతకు తాను మారడు. స్త్రీ తట్టుకొని బతుకుతూ మొగుడిని అట్లాగే భర్తని అలాగే అంటి పెట్టుకొని ఉంటూ తాను తాగొచ్చిన ప్రతిసారి తనను చూసుకుంటూ బిడ్డలు చూసుకుంటూ ఉన్న క్రమంలో భర్త మారచ్చు, మారకపోవచ్చు. కొంతమంది మారుతారు ఆ త్యాగాన్ని చూసి, కొంతమంది మారరు. ఆ స్త్రీలు ఏం చేస్తారు? దేవుని భయం భక్తి కలిగిన వారైతే భర్త కోసం ప్రార్థనలు చేస్తూ ఉంటారు. కాబట్టి స్త్రీ ఉంటేనే, స్త్రీ మూలంగానే కుటుంబము కట్టబడాలన్నా కుటుంబము చెదిరిపోవాలన్నా స్త్రీయే కారణం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ స్త్రీ ఉండటం మూలంగా స్త్రీకి చెప్పారు. అదే పురుషుడు ఉంటే పురుషుడికి వెళ్ళేది ఆ సువార్త. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఒక స్త్రీకి ఇదిగో నేను లేచి ఉన్నాను, పునరుద్ధానము జరిగి ఉన్నది అని చెప్పి అతనిని, ఆ స్త్రీని ఆ యొక్క తన సహోదరులైనటువంటి శిష్యులకు పంపటం జరిగింది. వారు విని వారు ఆశ్చర్యపోయి వారు అప్పటికీ గ్రహించట్లేదు అనమాట యేసుక్రీస్తు ప్రభువారు నిజంగా లేచారు అని. తర్వాత 19వ వచనం చూడండి, 20వ అధ్యాయము 19వ వచనం. ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అని చెప్పాను. చాలు. యేసుక్రీస్తు ప్రభువాన్ని గెత్సేమను తోటలో అట్లా పట్టుకోవటం ఆలస్యం, చల్లా చెదిరైపోయారు శిష్యులు భయంతో. మమ్మల్ని కూడా చంపేస్తారు అక్కడ అని చెప్పి భయంతో ఎటోళ్ళట్టు పారిపోయారు. పేతురు గారేమో యేసుక్రీస్తు ప్రభువారు ఆల్రెడీ చెప్తారు సప్పర్ విందు రోజును కూర్చోబెట్టి, నేను త్వరలో అప్పగింపబడబోతున్నానయ్యా అని అంటే పేతురు గారు అంటే ఎవరయ్యా నిన్ను అప్పగించేది ఎవరు? మేము ఉన్నామయ్యా నీకు తోడుగా, మేము నీకు సెక్యూరిటీగా ఉన్నంతకాలం మీ మీద ఎవరైనా చెయ్యేస్తారా? మేము ఊరుకోమయ్యా అని ఎవరు అంటున్నారు? పేతురు గారు. అప్పుడు ఆయన నవ్వి అయ్యో కోడి కూయకు ముందు నువ్వే చెప్తావయ్యా నేను ఎవరో తెలియదని అని అంటాడు. లేదు లేదు నేను అట్లాంటి నీకు కాదు ప్రభు, నాకు చాలా విశ్వాసం ఉంది, నువ్వు అంటే నమ్మకం ఉంది, నీ కోసం ప్రాణం ఇచ్చేస్తాను, సర్వం ఇచ్చేస్తాను అని చెప్పాడు. కానీ యేసుని పట్టుకు వెళ్ళిపోయిన వెంటనే పేతురు పారిపోయి ఆయన ఏం చేస్తున్నారా అని ఆయన వెనకాల దొంగచాటుకు వెళ్ళి చూడటం, కూర్చొని చలి కాచుకుంటా ఉంటాం. వాళ్ళు ఎవరో ఒకరు చూసి నువ్వు కూడా ఆయన వెంట తిరిగే శిష్యుడివే కదా అని అంటే లేదు లేదు నాకు తెలియదు ఆయన ఎవరో అని 3 సార్లు చెప్తాడు. 3 చోట్ల వెంటనే కోడి కూసిద్ది. అప్పుడు గుర్తొచ్చింది యేసయ్య చెప్పాడు కదా నిజమే. కాబట్టి మనం ఇప్పటికీ అనుకుంటూ ఉంటాం దేవుడి కోసం నేను ప్రాణాలు ఇచ్చేస్తాను, సర్వం ఇచ్చేస్తాను, పాటలు కూడా పాడుతూ ఉంటాం. కానీ నిజ జీవితంలో మనం చెయ్యం కూడా. ఎందుకు అనంటే మన ప్రాణం మీద మనకు అంత ఆశ ఎక్కువ. కానీ దేవుడు తన ప్రాణాన్ని నీ కొరకు నా కొరకు ఉచితంగా ఇచ్చేశాడు. మనం అడగలేదు దేవుణ్ణి, అయ్యా నా కోసం రా, నా కోసం రక్తం కార్చు, నా పాపాలను క్షమించు అన్న మాట మన హృదయంలో రాలేదు, పుట్టలేదు కూడా ఆ తలంపు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ప్రేమించిన విధానాన్ని చూపించాడు. ఇదిగో నేను నిన్ను ఇంత ప్రేమించాను. ఇంకెవరన్నా మాట్లాడగలరా తిరిగి? మనము సపోజ్ ఎవరన్నా ప్రేమించినా అంత ప్రేమ మనకు తిరిగి రాదు, అంత ప్రేమ మనకు ఇవ్వలేరు తిరిగి. తల్లిదండ్రులైనా, భార్య భర్తలైనా, అన్న చెల్లెళ్ళైనా, అక్క తమ్ముళ్ళైనా, నువ్వు ఎంత ప్రేమించినా సరే తిరిగి అంత ప్రేమ తిరిగి రాదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారిని నువ్వు ప్రేమించకుండానే ఆయన తిరిగి నిన్ను ప్రేమించాడు. నీవు ఆయన యొద్దకు వెళ్ళటానికి, ఆయన దగ్గరకు ఉచితంగా, అంటే ఆయన దొరకడు కాబట్టి ఆయన దగ్గరకు సులభంగా వెళ్ళటానికి ఆయనే తిరిగి భూమి మీదకి ఈజీగా ఒక కన్యక గర్భము నుండి రావటం జరిగింది. కాబట్టి మనం ఇక్కడ నేర్చుకోవాల్సిన విషయములు ఏంటి అని అంటే, ఒక స్త్రీ
సువార్తను చెప్పింది. సువార్త అంటే శుభవార్త. ఏంటో శుభవార్త? నువ్వు ఇప్పుడు బాధల్లో ఉన్నావా, కష్టాల్లో ఉన్నావా, ఇబ్బందుల్లో ఉన్నావా, కంగారేం పడద్దు. దేవుడు సజీవుడు ఎలాగైతే అయ్యాడో అలాగే నీ జీవితం కూడా దేవుడు మారుస్తాడు. దాన్నే సువార్త అంటారు. ఇప్పటికీ ప్రతి ఒక్కరు చెప్పేది ఏంటి అని అంటే అదే సువార్త. ఆ సువార్త ఒక స్త్రీ మోసింది. కాబట్టి ఎవరైనా స్త్రీ సంఘంలో మౌనంగా ఉండాలి, మాట్లాడకూడదు, ముసుగేసుకొని మూల కూర్చోవాలి అని అంటే చూపించండి మగ్దలేని మరియ గాని. ఇదిగో యేసయ్య చెప్పాడు ఈ స్త్రీకి, వెళ్ళి నేను లేచానని చెప్పి వెళ్ళి సువార్త ఎవరికి చెప్పాలి? శిష్యులకు చెప్పాలి. ఏది మనుషులకు కూడా కాదు. దగ్గరుండి యేసయ్య చేసిన ప్రతి సూచక క్రియలు శిష్యులే చూసింది. యేసయ్య దెయ్యాలు వెళ్ళగొట్టడం చూశారు, కుష్టి వ్యాధి గల వాళ్ళు బాగు చేయటం చూశారు. ఆ శిష్యులకి ఒక సామాన్యమైనటువంటి స్త్రీ, 7 దెయ్యములు పట్టినటువంటి ఒక స్త్రీ వెళ్ళి సువార్త చెప్పేటువంటి స్థితిలో ఒక స్త్రీ ఉన్నది అనేటువంటిది మనం గమనించాలి. ఎవరైనా ఈ మాటలు మనకు దగ్గరికి వచ్చి చెప్తే బైబిల్లో నుండి తిరిగి వారికి మాటలు ప్రత్యుత్తరముగా మనం ఇవ్వాలి. కాబట్టి దేవుడు మనతో సమానంగానే పోల్చుకొని ఉన్నాడు. మన స్నేహితుడు అని చెప్తున్నాడు, మన బంధువు అని చెప్తూ ఉన్నాడు, మన సహోదరుడు అని చెప్పి బైబిల్ సెలవిస్తూ ఉంది. కాబట్టి అట్టి దేవుణ్ణి కలిగి ఉండటం గొప్ప భాగ్యము. అట్టి గొప్ప దేవుడు మన జీవితంలో కూడా పునరుద్ధానుడు అవ్వాలి. మన జీవితంలో పునరుద్ధానుడు అవ్వాలి అని అంటే ఏం చేయాలి? మారు మనసు పొందాలి. మనం మారాలి. మన జీవితం ఇంతకుముందు ఎలా ఉంది? అబద్ధాలు మాట్లాడతామో, సాడీలు చెప్తున్నామేమో, వారి జీవితాలు బాగుపడకూడదని చెప్పి ఆలోచన చేసి కుట్రలు కలిగి ఉన్నామేమో, మన మనస్తత్వాలు ఇంతకుముందు ఎలా ఉన్నాయో వాటినన్నిటినీ మార్చుకోవాలి. మంచి మనస్తత్వం కలిగిన వారిలాగా మారాలి. దేవుని యందు ఎప్పుడు విశ్వాసంగా ఉండాలి. దేవుడు చెప్పినటువంటి ప్రతి మాటలు ఆలకించి ఆయన చెప్పిన ప్రతి ఆజ్ఞను పాటించాలి. అట్టి విధంగా చేస్తే దేవుని పునరుద్ధానము మన జీవితంలో కూడా జరుగుతుంది. కాబట్టి అందరి తలలోంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. చిన్న మాటలు దేవుడు మన వినికిల్లో దీవించి ఆశీర్వదించి మనలను బలపరచును గాక. ఆమేన్. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీవు ఇచ్చినటువంటి గొప్ప తనమును బట్టి సమయం బట్టి వందనములు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. నిన్నటి వరకు మీరు అక్కడ కాపుదలు భద్రపరిచి మా జీవితంలో ఇంకొక రోజున అనుగ్రహించారు. వందనములు. ఎంతో మంది రోజులకు నశించిపోతుండగా మీరు మమ్మల్ని అలాగ చేయకుండా మమ్మల్ని బిటికి సజీవులకు ఉంచి ఉన్నారు. వందనములు నా తండ్రి ప్రభువా. ఈరోజు జరిగినటువంటి పునరుద్ధానపు ఆరాధన దినములో నా తండ్రి ఆది నుండి అంతం వరకు అధ్యక్షత వహించారు. వందనములు. కుడి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి వందనములు. మీరు మాకు తెలియజేసినటువంటి వాక్యమును బట్టి వందనములు. ఇటు వాక్యం మా హృదయంలో భద్రపరచండి. ఈ వాక్యానుసారంగా మా జీవితాలను మార్చండి. నా తండ్రి ప్రభు, ఒక స్త్రీ సువార్తను ఏ విధంగా మోసుకొని వెళ్ళి ఉన్నదో తండ్రి ప్రభు, మేము కూడా అలాగే మా యొక్క తండ్రి ప్రభు మీ యొక్క మాటలను, మీ యొక్క వాక్యములను తండ్రి మేము కూడా ప్రతి ఒక్కరికి తెలియజేయటకు అట్టి విశ్వాసము, అట్టి భారము మేము కూడా కలిగి ఉండే కృపను మాకు అనుగ్రహించండి. అట్టి కృపను మా జీవితంలో నెరవేర్చండి. తండ్రి నీకే స్తోత్రములు. నీవు త్వరలో రాబోచున్నావు అని చెప్పి మేము ఎరుగుచూ ఉన్నాము నాయన. ప్రపంచంలో జరిగేటువంటి ప్రతి ఒక్క తండ్రి ప్రభువా దుష్కార్యములు మేము ఎరుగుచూ ఉన్నాం. ఎక్కడ చూసినా భూకంపాలే నా తండ్రి. రోజుకో చోట భూమి కంపిస్తూ ఉన్నది నాయన. అయ్యా నా తండ్రి, నీ రాకడకు సూచనలుగా వీటన్నిటిని నీవు మాకు ఆల్రెడీ ప్రకటన గ్రంథంలో తెలియజేసి ఉన్నావు. అయ్యా నా తండ్రి, మేము త్వరగా సిద్ధపడి నా తండ్రి ప్రభా అయ్యా రెండో రాకడలో మేము కూడా సంఘంలో పాలిభాగస్లోటకు సహాయం చేయండి. నీ యందు నిలకడగా తండ్రి ప్రభా మెలకుగా ఉండి ప్రార్థించే కృపను అనుగ్రహించండి. ఏ విధంగా ప్రార్థించాలో, ఏ విధంగా బ్రతకాలో ప్రతిదీ నీవు నేర్పిస్తూ ఉన్నాం. అట్టి విధమును బట్టి వందనములు. అయ్యా నా తండ్రి, రెండో సంఘంలో తండ్రి ఎత్తబడుటకు అట్టి నిరీక్షణ ప్రతి మానవుడికి అందజేయండి. ఎవరు విడవబడకుండా ఉండే కృపను అనుగ్రహించండి. ప్రతి ఒక్కరి గురించి ప్రార్థన చేసే కృపను, మనస్తత్వమును అనుగ్రహించండి. భూకంపాల్లో తండ్రి ఎంతో మంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. తండ్రి ప్రభా సహాయం చేయండి. మా తోటి వారి కోసం మేము ప్రార్థనలు చేసే మనస్తత్వాలు అనుగ్రహించండి. క్రైస్తవులకు అనుగ్రహించండి. అయ్యా తండ్రి, భూకంపాల్లో చిక్కుకున్నటువంటి ప్రతి ఒక్క కుటుంబాలు మీరు ఓదార్చండి. వారి గాయములు మార్చండి. వారిని స్వస్థపరచండి. నీ రాకడను వారు తెలుసుకొని, నీ సువార్తను వారు గ్రహించి, నీ యందు మారు మనసు కలిగి, బాప్తిస్మము కలిగి రెండవ సంఘంలో ఎత్తబడుటకు వారికి సహాయం చేయండి. నా తండ్రి నీకే వందనములు. ఈరోజు జరిగినటువంటి పరిచర్లో తోడుగా ఉన్నారు. వందనములు. మరలా నీ చిత్తమైతే వచ్చే శనివారం అయ్యా తండ్రి ఉపవాస కూడికను మేమందరం సమకూడి మరలా నేను స్తుతించి గణపరిచే భాగ్యమును అందరికీ అనుగ్రహించమని నా ప్రియుడు, నా ప్రియ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి
సమర్పించి బ్రతిమాలుకుంటూ పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృపయు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మనందరికీ ఎల్లప్పుడూ తోడేండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.